హైదరాబాద్ మల్కాజ్గిరిలోని మౌలాలీలో గతంలో మర్కజ్కి వెళ్లి వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ గుర్తించిన అధికారులు మౌలాలీలోని షఫీనగర్, షాదుల్లా నగర్, జవహర్ నగర్ కాలనీలను 2 కంటైన్మెంట్ జోన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. కరోనా వచ్చిన వారి వ్యాధి తగ్గి గాంధీ నుంచి డిశ్చార్జ్ అవ్వడంతో ఇంకా ఎవరికీ వ్యాధి లక్షణాలు లేకపోవడంతో మౌలాలీలోని షఫీనగర్, షాదుల్లా నగర్ లో కంటైన్మెంట్ జోన్ ని అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా కంటైన్మెంట్ జోన్ లో పనిచేసిన పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మల్కాజ్గిరి డీసీపీ రక్షితమూర్తి. దేనికైనా సిఐ రావాలా? ఫోటోలు అంటే బాబు సార్కి కూడా తీసుకో. మీరు డీసీ పక్కన నుంచండి. డిఐ సార్ డిఐ సార్ మేడం గా మైక్ పెట్టరు చిన్నగా మాట్లాడుతుందా? అడుగు ఫస్ట్ అడుగు. నా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీ అందరికీ నా కృతజ్ఞతలు. బికాజ్ ఫస్ట్ మనకి ఇది కంటైన్మెంట్ జోన్ మల్కాజ్గిరి జోన్లో, అంటే ఇది మల్కాజ్గిరి ఏరియా, మౌలాలి ఏరియా, ఈ 2 ప్లేసు షాదుల్లా నగర్ అండ్ తర్వాత షఫీనగర్. అండ్ ఇది కంటైన్మెంట్ జోన్ చేసేటప్పుడు మనకి ఇనిషియలీ చాలా ఇబ్బందులు అయింది హెల్త్ వర్కర్స్కి, తర్వాత జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ డిస్ఇన్ఫెక్ట్. ఓకే ఓకే గుడ్ ఆఫ్టర్నూన్. ఇది ఐఎమ్ ఇక్కడ ఈ షఫీల్ నగర్ అండ్ షాదుల్లా నగర్ అని కంటైన్మెంట్ జోన్. మనకి April 4th 2 persons ఫ్రమ్ దిస్ ఏరియా హూ ట్రావెల్ టు మర్కజ్ అటెండ్ అయ్యారు. వాళ్ళిద్దరూ పాజిటివ్ టెస్ట్ అయ్యారు. అప్పుడు పాజిటివ్ టెస్ట్ అయిన తర్వాత మల్కాజ్గిరి జోన్ ఆఫ్ రచకొండ కమిషనరేట్లో ఫస్ట్ మనకి కంటైన్మెంట్ జోన్, నాట్ రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ we established in Shadulla Nagar and Shafi Nagar, and oka 250 houses we covered. So our 250 houses lo oka interdisciplinary team consisting of DC, tarvata health department nunchi I think peremiti vaal peru Reddy Kumari doctor, tarvata sanitization work inspectors anni they started with their work. First of barricading ఈ మొత్తం ఏరియాకి ఒక ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పెట్టారు. అండ్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తరఫు నుంచి వీ హ్యాడ్ అ నోడల్ ఆఫీసర్ ఎస్ఐ లింగస్వామి, అండ్ తర్వాత ఇన్స్పెక్టర్ మన్మోహన్ అండ్ ఏసీపీ మల్కాజ్గిరి అందరూ కలిసి దే ఎస్టాబ్లిష్డ్. మనకి ఫస్ట్ దే వాజ్ అ లిటిల్ మిస్కమ్యూనికేషన్. పీపుల్ ఆర్ ఆల్సో వెరీ యాంగ్షియస్, అంటే ఇది కంటైన్మెంట్ జోన్ అంటే ఏమిటి, ఏమవుతుంది, అంటే మేము ఎలాగుంటుంది అని. బట్ ఐ మస్ట్ సే దట్ ద ఎంటైర్ టీమ్ చాలా బాగా పని చేశారు టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలే ద ఫియర్స్. అంటే ఫస్ట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒకటి ప్రోగ్రామ్ ఆఫ్ దిస్ నేచర్ సక్సెస్ఫుల్ అవ్వాలి అని. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్, కమ్యూనిటీ ఎల్డర్స్ తోటి, ఏరియా ఎల్డర్స్ తోటి మాట్లాడి వీ టుక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ సో దట్ వాళ్ళు దే షుడ్ స్ప్రెడ్ ద మెసేజ్ దట్ వీఆర్ వర్కింగ్ ఫర్ దేర్ బెటర్మెంట్.
So then they started doing door-to-door survey, health department vallu, to identify if there are anybody with any symptoms, and daily there would be sanitization of the entire place. And also since this is a full containment zone lo, nobody can come out, nobody can go in, vallu inti nunchi kuda bayatiki raavali paristhiti ledu. So that time every day we tied up with a kirana shop, GHMC vallu, tarvata milk vendors, and nominated about 8 volunteers. So our volunteers would go and do door delivery to house. అంటే వాళ్ళకి బయటకి రాకూడదని డోర్ డెలివరీ, అండ్ ఈవెన్ వీ హడ్ గివెన్ దెమ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దట్ వాళ్ళతోటి మాట్లాడకూడదు, అండ్ తర్వాత కలెక్షన్ ఆఫ్ మనీ ఆల్సో షుడ్ బీ ఇన్ అ వెరీ కాంటాక్ట్లెస్ బేసిస్. ఇద్దరు వాళ్ళు అక్కడ బయట డబ్బు పెట్టి వెళ్ళాలి అని. అండ్ ఆల్ ద వాలంటీర్స్ హ్యావ్ వర్క్ డిలిజెంట్లీ, అంటే వాళ్ళు కూడా విదౌట్ ఎనీ ఫియర్ దే హ్యావ్ వర్క్డ్. And especially I noticed that police is always there to help, but this itlagi manchiga successful avali without any other positive case. And yesterday they removed this containment zone is essentially because of the work of our health workers and also sanitization, because every morning religiously వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక 20 days they were able to do this, and must thank them, big salute to all of them, because this is a long drawn battle India is facing. This can go for months or a year, we are not sure. New containment areas are regularly coming up in Hyderabad, in Rachakonda, Cyberabad. So we need to keep our spirits high, ante మేము demotivate కాకూడదు అని today we thought that ఎవరు who have worked in this containment zone వాళ్ళని మేము సన్మానం చేయాలి, with giving them hand sanitizers and gloves and masks, and also a little ration and vegetables as a way of token of appreciation, nothing big. So that's why today we did this, and as a token of appreciation we have distributed. I once again thank all of all who made it such a big success. Thank you so much. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. Please like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.